ఆప్కి అదాలత్లో కంగనా రనౌత్ మీద ఏర్పడ్డ తరువాత ఆరోపణ ఏంటంటే ఈమె ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గ్యాంగ్స్టర్. ఇప్పుడంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ పేరు ఎంతో మారు మోగుతోంది. మండీలో మీరు మాట్లాడింది విన్నాను. ఏమన్నారంటే ఎంత మర్యాద, ఎంత గౌరవం ఇలాంటివి అమితాబ్ బచ్చన్కి దక్కాయో ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత గౌరవం నాకు దక్కిందన్నారు. సార్ నేనేం చెప్తున్నానంటే ఇండియాలో అంత రెస్పెక్ట్ ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు నాకు మర్యాద ఇస్తున్నారంటే మీరే ఆలోచించి చూడండి. మీరు మీ కళ్ళను మూసుకుని ఆలోచించండి. కళ్ళు మూసుకుని ఆలోచించండి. మన ఇండియా మనస్ఫూర్తిగా మర్యాద ఇస్తున్నారంటే ఎవరికైనా ఆలోచించండి. డబ్బున్న వాళ్ళ హిట్ ఫిల్మ్ గా కూడా ఉండొచ్చు. మనస్ఫూర్తిగా మర్యాద ఇస్తున్నారంటే ఎవరికైనా ఆలోచించి చూడండి. నాకు తెలిసినంత వరకు అమితాబ్ బచ్చన్ సార్కి ఎవరు మర్యాద అనేది ఇవ్వరా? అదేంటంటే ఇప్పుడు మీరు లేదు, ఇది చాలా తప్పు. నా పైన తప్పుడు నేరాలు వేస్తున్నారు. ఐ విల్ నాట్ అగ్రీ. నేనే మీకు చెప్తాను. అయితే ఒక ఫిల్మ్లో మీరేమన్నారంటే బాలీవుడ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ అలవాట్ల గురించి, డబ్బు గురించే మాట్లాడతారు. వాళ్ళు అనే మాటలు తలా తోకా లేనివి అని. బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించుకుంటారని. వాళ్ళకి కాస్త పిచ్చితనం ఉంటుంది, బుద్ధి లేనివాళ్ళు, స్టూపిడ్, డామ్. వాళ్ళెప్పుడు ప్రోటీన్ తింటారు, వాళ్ళ ఆలోచన విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది అని. సార్ మీరు వాళ్ళని డిఫెండ్ చేస్తున్నారు. మీరు లేదు, వాళ్ళకి మీరు అన్నారా లేదా? నేను చెప్పాను సార్, నేను ఇందులో నమ్మకంగా ఉన్నాను, పూర్తిగా ఉన్నాను. బాలీవుడ్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? షేక్స్పియర్స్ గురించి మాట్లాడారా? ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మాట్లాడారా? లేదా ప్రిజర్వేషన్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్, లేదా ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నీషియన్ అండ్ రైట్స్ టు లైఫ్, లేకపోతే కల్చర్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారో మీరే చెప్పండి. ఒకవేళ వాళ్ళని కలిస్తే వాళ్ళ గాసిప్, ఎవరితో ఎవరికి ఎఫైర్ ఉంది, ఒకటి గాసిప్స్, లేకపోతే ఇలాంటి వాచ్ కొన్నాను, కార్ కొన్నాను, లేకపోతే ఫేస్ కి ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఇలాంటి విషయాలే వాళ్ళు మాట్లాడతారు. ఇంకేం మాట్లాడతారు? ఇలాంటి విషయాలకు కూడా నన్నే బ్లేమ్ చేస్తారు సార్. నువ్వే చెప్పావని నన్ను అడుగుతారు. నేను 20 సంవత్సరాలుగా ఉన్నాను. నేను అక్కడికి పార్టీస్కి వెళ్లి ఇలాంటి విషయాలు చూసినప్పుడు నాకొక విషయం తెలుస్తుంది. మీరక్కడికి వెళ్ళినట్టయితే మీ దగ్గర మంచి విషయాలు, ఇంకా వేరే విషయాలు మాట్లాడతారు. ప్రోటీన్ షేక్ గురించి మాట్లాడతారా, లేక స్కిన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతారా ఏంటి? సో అదేంటంటే వాళ్ళన్నది ఏదో అన్నారు, కానీ మీరు కరణ్ జోహర్ని చాచా చౌదరి అన్నారు. సార్ ఇదేంటంటే ఇది ఇప్పుడు మనం అర్థమయ్యేలా చెప్తాను. నేను 2006లో నా మొదటి సినిమా వచ్చింది. ఓకే, 2014 వరకు ఎవరు ఏంటనేది అడగలేదు. అప్పుడు నేను చాలా పాపం, తిను మంచి టాలెంటెడ్, తినకేమీ దొరకట్లేదు, నేను అప్పుడు అందరికన్నే పాపంగానే ఉన్నాను. అప్పుడు మీరెవరైనా కంగనా మర్యాదగా మాట్లాడలేదని విన్నారా? మీరే చెప్పండి. 2014లో నా క్వీన్ మూవీ వచ్చినప్పుడు నేనప్పుడు అన్ప్రొఫెషనల్ అది ఇది అని చెప్పి అందరూ నన్ను కార్నర్ చేశారు. తర్వాత తను వెట్స్ మను వచ్చినప్పుడు, బ్లాక్ బాస్ రికార్డ్స్ వచ్చినప్పుడు, తర్వాత కేసెస్, సైకో, రక్తం తాగుతుంది, తిన స్టాకర్, తిన్ని జైల్లో వెయ్యండి. సడన్ గా 10 సంవత్సరాల తర్వాత తినింత చెడ్డదెలా అయింది? సడన్ గా తిన సైకో బిచ్ ఎలా అయింది? సో మీరే ఆలోచించి చూడండి. దీనికి అర్థం నన్ను ప్రశాంతంగా ఉండలేదంటే, నన్ను ప్రశాంతంగా ఉంచలేదంటే నేను వాళ్ళని ప్రశాంతంగా ఉంచను. ఇప్పుడు వీళ్ళు నన్ను ప్రశాంతంగా ఉంచలేదంటే అయితే నేను వాళ్ళని ఎలా ప్రశాంతంగా ఉంచుతాను? మీరు రణబీర్ కపూర్ని సీరియల్ ఫేసు అని అన్నారు. మీరు చెప్తుంది వింటుంటే స్వామి వివేకానంద చెప్తున్నట్టుంది. లేదు, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఆహాహా, ఆయనకున్న గొప్ప వ్యక్తి ఎవరు లేనన్నట్టుంది. ఈయన నవ్వుతున్నారు, ఈయన నవ్వుతూ ఆయన చెప్తున్నారు. మీకు గొప్ప ఆఫర్ ఇచ్చారు, రోల్ కూడా అదే ఆయన ఇచ్చారు. నా ఇంటికే వచ్చారు. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, నేనేం చెప్తున్నానంటే, ఓకే, మన ఇండస్ట్రీలో ఎవరిని సింగిల్ అవుట్ చేయలేము. వాళ్ళు ఏమేం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, 90స్లో 80స్లో వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళు చేసింది అందరికీ తెలుసు. ఆయన మీద డ్రగ్ కేసెస్ ఉన్నాయి. ఓకే, స్కామ్స్ నుంచి, తర్వాత బ్రోకరేజ్ నుంచి, తర్వాత మనీ మాఫియా నుంచి, ఫ్లష్ ట్రేడ్ నుంచి, మీటీ నుంచి ఈయన పైన ఎలాంటి కేసు లేదని చెప్పలేము. కానీ తప్పైన వాళ్ళెవరు? నేను.
అందరి నేను గురించి తప్పుడు ఏదో దాన్ని. ఒకటి అంటారు. ఆయుష్మాన్ ఖురానా కూడా బూట్ లిక్కర్ అని అన్నారు. ఒకవేళ ఆయన నన్ను టార్గెట్ చేసినా ఆయుష్మాన్ ఖురానా సక్సెస్ అయ్యే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చదివాను. ఆ ఇంటర్వ్యూలో నా రోల్ మోడల్ కంగనా అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆయనకి చాలా ఆఫర్స్ దొరికాయి. ఇది ఆయన ఆన్ రికార్డులో కూడా చెప్పారు. ఇప్పుడు నన్ను అటాక్ చేస్తున్నారు. సో ఏమైంది? సో వాళ్ళ ఎమోషన్స్ ఎందుకు ఇంత మారాయి? వేరే వాళ్ళ ఎవరి దగ్గరైనా పని కావాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళు స్ట్రైట్ గా మాట్లాడితే వాళ్ళు తప్పుడు వాళ్ళు. ఇంత పెద్ద ఇండస్ట్రీలో, ఈ పవిత్రమైన ఇండస్ట్రీలో ఎవరికి ఎవరితో ప్రాబ్లమ్స్ లేవు. నేను మాత్రమే ఇక్కడ ప్రాబ్లం. అంతే. మీరు మీ డైలాగ్స్ని టార్గెట్ చేస్తారు. ఏమన్నారంటే ఆ స్టార్ కిడ్స్ ఉపయోగం లేని గుడ్లు అన్నారు. నేను సార్ ఏంటంటే అదేంటంటే ఇక్కడున్న వాళ్ళందరూ ఓకే స్క్రీన్లో నేచురల్గా ఉండాలని ఆశపడుతున్నాం. ఎండలో దిగి పని చేయాలి. అందరూ రకరకాల క్యారెక్టర్స్ చేయాలి. ఎగ్జాంపుల్కి గ్రామంలో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని నేచురల్గా చూపించాలి. వాళ్ళ స్కిన్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ చేసి ఎక్కువ తెల్లదనానికన్నా ఇంకా బ్రైట్నింగ్ చేసి చాలా ఇంజెక్షన్స్ తీసుకుని దాన్ని భయంకరంగా పీలింగ్ చేసి అంతకు మించి గ్లాస్ స్కిన్ ని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తను వెట్స్ మనులో దత్ రోల్ చేసినప్పుడు దానికి యాప్ట్ గా చేశాను. దాని తర్వాత మిసెస్ గాంధీ లుక్ కోసం నాకు కావలసిన ఏజింగ్ కోసం కూడా అది చేశాను. వీళ్ళు అన్ని రోల్స్ కి జిమ్మింగ్ కి వెళ్తారు. వీళ్ళు అన్ని రోల్స్ కి స్కిన్ లో బొటాక్స్ వేయించుకుంటారు. ఏ రోల్ అయినా గానీ జుట్టు విరబ్బూసుకునే ఉంటారు. అదే మేకప్ ఉంటుంది. సో వీళ్ళ మొహం, నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. కొంచెమైనా వీళ్ళు నేచురల్ గా ఉండాలి. బయట ఎండెక్కి వెళ్ళండి. బయట జనాలు ఎలా ఉన్నారో చూడండి. ఏసీ బండి నుంచి ఇల్లు ఇలా ఉండి వాళ్ళు ఎలా మాట్లాడతారు? హాయ్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్. దానితో ఇంకొక విషయం, దానికన్నా పెద్ద విషయం. అది 40 సంవత్సరాలు అయిన తర్వాత 35, 32 సంవత్సరాలున్న వాళ్ళు స్టార్ కిడ్స్. వాళ్ళు మాట్లాడేది కూడా కిడ్స్ లా మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు పిల్లల్లా మాట్లాడితే ఎలా ఉంటుంది? అదే అమ్మాయిలు 30 సంవత్సరాలైంది అయినా కిడ్డే. వాళ్ళు ఆ పింక్ గ్లాస్ చేత్తో పట్టుకుని పిల్లల్లాగా సార్ మీరు ఇదంతా చూడట్లేదు. సార్ నేనేం చెప్తాననేదే మీరు చూస్తున్నారు. వీళ్ళు చేసే పనుల వల్ల నాకెంత ట్రామా అవుతుందో మీకు తెలీదు. అరే ఏంటిదేనే ఆలోచిస్తాను. నేనేం చేశాను? మై గాడ్, నాకు ఇంతవరకు టార్చర్, వీళ్ళ వల్ల ఎంత ట్రామా, అది ఎవరికీ తెలియలేదు. అయితే వాళ్ళందరూ మీకు ఫిల్మ్ ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారా? నాకు సల్మాన్ ఖాన్ సార్ వాళ్ళ బజరంగి బైజిన్, దాంతోపాటు సుల్తాన్ మూవీ ఆఫర్ చేశారు. షారుఖ్ ఖాన్ సార్తో 0 మూవీలో ఆఫర్ వచ్చింది. అమ్మీర్ సార్తో కూడా ఆఫర్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ వరకు కూడా పోయింది. తర్వాత దానికి మనం ఇప్పుడు అదేంటంటే సార్, కానీ అది బజరంగ్ భాయిజాన్ మంచి సినిమా అయింది కదా. సార్ నేను చెప్పేది కూడా కొంచెం వినండి. చెప్పండి. సార్ ఏమైందంటే 2006వ సంవత్సరంలో స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు ఆ టైంలో నేను చాలా పని వెతుక్కున్నాను. నేను మీతో సీరియస్గా చెప్తున్నాను, నేను చాలా పనులు వెతుక్కున్నాను. ఇందులో ఎవరూ కూడా నాకు పని ఇవ్వలేదు. ఎవరూ ఎలాంటి పని ఇవ్వలేదు. అదేంటంటే వెనకాలన్న రోలుకు కూడా అన్ని పనులు చేశాను. వెనకాలన్న రోలు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత నా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నేనే హీరో. మీరే కొంచెం ఆలోచించండి. నేనే ఆ సినిమాలో హీరో. అవును, 2014లో సక్సెస్ వచ్చింది. అప్పుడే వీళ్ళందరి కాల్స్ నాకొచ్చాయి. ఈ మూవీలో కావాలి, ఆ మూవీలో కావాలి, ఫోన్స్ మీద ఫోన్స్. అన్ని ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాకు కాల్స్ వచ్చాయి. అప్పుడు నాకు ఆడియన్స్ దగ్గర రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు నన్ను చూడాలని అనుకుంటున్నారు. సో నేనేమనుకున్నానంటే, నా కోసం నాకు దొరికిన ఆపర్చునిటీ లాగా ఇంతవరకు ఎలాంటి అమ్మాయికి దొరికుండదు. వచ్చింది, అలా జరిగింది. వైజయంతి మాలా మేడంకి, శ్రీదేవి మేడంకి. సో వాళ్ళు వాళ్ళని నమ్మి నటించారు. సో నేనేమనుకున్నానంటే, సో ఎగ్జాంపుల్కి పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎప్పుడూ మొలవదు. సో సో అది చెప్పాలంటే నాకు బాగానే తెలుసు అమీర్ ఖాన్. ఆయన సినిమాలో నన్ను ఎలా మంచిగా పర్ఫామ్ చేయిస్తారో మీరే చెప్పండి.
సల్మాన్ ఖాన్ మూవీలో హీరోయిన్ కి ఎలాంటి ఎగ్జిస్టింగ్స్ ఉంటాయో మీరే చెప్పండి. సల్మాన్ ఖాన్ లార్జర్ దెన్ లైఫ్ స్టార్. సో నేనేం చెప్తున్నానంటే మన దేశంలో ఉన్న నటులకి సొంతంగా ఏదైనా చేయడానికి ఎగ్జాంపుల్ గా ఉండాలని అనుకున్నాను. వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు. ద టెంప్టేషన్ టు లెట్ గో ఆఫ్ వర్కింగ్ విత్ సచ్ బిగ్. ఒక రకంగా వీళ్ళని చూసేటప్పుడు దే ఆర్ జైన్స్ ఆఫ్ ఇండస్ట్రీ. వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంది. అదే కాకుండా దీస్ పీపుల్ ఆర్ హూ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఎక్స్పెషల్లీ సల్మాన్ ఈస్ మై డియర్ ఫ్రెండ్. అమీర్ ఖాన్ ఈస్ జస్ట్ సో నైస్. సో ఆ ఆపర్చునిటీస్ వదిలేసుకున్నాను. దాని వెనకాల నాకొక స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిలకు కూడా క్రెడిట్స్ కావాలి కదా. మీ కాన్సెప్ట్ యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే అక్షయ్ కుమార్తో నటించను అని అన్నారట. అక్షయ్ కుమార్ తీసుకొచ్చిన మూవీ సింగిస్ బ్లింగ్. ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది, అది అలాగే ఉంటుంది. సో అటువంటి అలాంటి సినిమాలే మూవీస్. చేశారు, ఏం చేయగలం చెప్పండి. సరే, నాకొక ఛాన్స్ వచ్చింది. ఒక అమ్మాయిగా నాకు ఒక గుర్తింపు వచ్చింది సార్. తనని గుర్తించుకోవడానికి ఈ దేశం అమ్మాయిలకి చాలా ఛాన్సెస్ ఇచ్చింది సార్. అందుకనే నా గుర్తింపుని నేనే తెచ్చుకున్నాను సార్. చాలా పవర్ఫుల్ ఉమెన్స్ ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు సార్. మన 3 times ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేవారు సార్. కానీ వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ జీవితం ఎలా ఉండేదని కూడా మనకి తెలీదు సార్. సో ఎందుకంటే వాళ్ళని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. వయసైన వాళ్ళని తీసుకుందామని వాళ్ళు అనుకోలేదు. ఎవరు పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ గా లేరు. అదేంటంటే పాలిటిక్స్ లో పని చెయ్యాలని అనుకుంటే పాలిటిక్స్ సినిమాలో ఈవిడ తల తీసేస్తాను అన్నిట్లికి ఎదిరించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు మాత్రమే కుమార్స్తోనూ కపూర్స్తోనూ నటించను అని చెప్పారు. సార్, ఇది ఎందుకని నేను చేశానంటే ఎందుకంటే వాళ్ళని ముందుగానే ఛాన్సెస్ అడిగాను. నేను వినట్లేదనేది అర్థం కాదు. ఎన్నోసార్లు కానీ అడిగాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి మర్యాద అనేది ఇవ్వాలి కదా. ఒకవేళ మీకు మంచి పేరు దక్కితే అందరూ మీ వెనుకే ఉంటారు. ఈ సూర్యుడు అన్నిటికన్నా ప్రకాశిస్తున్నప్పుడు నాకెందుకు సైడ్ రోల్? ఇప్పుడు ఆమె ఏమంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కష్టపడుతున్నారు, తిండి కోసం కూడా వారు కఠినత్వాన్ని గడుపుతున్నారు అని. కొన్ని సినిమాల్లో సూపర్ స్టార్స్ ని అమ్మాయిలని అంటారు, కానీ వాళ్ళు ఒక్క మూవీయే హిట్ చేస్తారు. కానీ వాళ్ళందర్నీ ఏమీ అనరెందుకు? కానీ చూడండి, మేమే తప్పు చేశామని అంటారు. మీ గురించి కరణ్ జోహార్ ఒక కవిత కూడా రాశారు. ఏం రాశారంటే, ఎవరు ఎన్ని అనుకున్నా సరే వాళ్ల ముందు తల దించను, అబద్ధాలు నా నోట రావు, ఎవరి మాట కూడా నేను లెక్క చేయను అని నిర్భయంగా చెప్పారట. ఆయన నాకోసం రాశారు. ఇలాంటి పలు విషయాల్లో మీరు వివాదంలో చిక్కుకున్నారు, కానీ పేరు చెప్పలేదు. దాని గురించి మీరు ఏమంటారు? నన్ను వీళ్ళందరూ సైకో అని చెప్పి నా పైన కేసు వేసి జైలుకి పంపించాలని చూశారు. అదే కాకుండా ఒక యంగ్ అయిన సక్సెస్ఫుల్ యాక్టర్ సూసైడ్ చేసుకున్నారు. అది మాత్రమే కాదు, ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఇండస్ట్రీలో నన్ను టార్చర్ చేస్తున్నారు. నాతో నా గురించి వీళ్ళందరూ తప్పుగా రాస్తారు, ట్విస్ట్ చేస్తారని చెప్పారు. సో ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం దేశం చూస్తుందిగా. చెప్పండి సార్, మీరు మీ ఇంట్లో పార్టీస్ పెట్టుకుంటున్నారు, డ్రగ్స్ తో తీసుకున్న ఫొటోస్ మీరే అప్లోడ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు అడగరా? మీ తప్పు వాళ్ళెవరికీ తెలియట్లేదు. తర్వాత తప్పైంది ఎవరు? నేను బయట చెప్పాను కాబట్టి. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పనులన్నీ చేసిన తర్వాత కూడా నన్ను క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉంది. వాళ్ళ డ్రగ్ పార్టీస్ గురించి ఎవరు మాట్లాడరు. సూసైడ్ చేసుకున్న ఈ మనిషి మంచిగా ఉండి ఒక యంగైన అబ్బాయి చనిపోయాడు. దానికి రీజన్ ఏంటి? అవుట్ సైడర్స్ కి ఇలాంటిది జరుగుతుందంటే ఇండస్ట్రీలో ఏదో ఒకటి ఉంది కదా సార్. ప్రేక్షకులు ఏమన్నా అడుగుతారా? మీ డైలాగ్స్ మీరే రాస్తారు కదా, సో ప్లీజ్ ఏదైనా మీ ఫేవరెట్ డైలాగ్ చెప్తారా ప్లీజ్ మేడం? నా డైలాగ్స్ అన్ని నేను సొంతంగా రాసిందేం కాదు, కానీ నా డైలాగ్స్ నేను కొంచెం ఇంప్రూవైజ్ చేస్తాను. అది ఏ డైలాగ్ అనేది గుర్తు రావట్లేదు. కానీ ఈయన మాట్లాడుతున్నప్పుడు క్వీన్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. నా పరిస్థితి గుప్తా అంకుల్లా అయింది, ఏమీ తినలేదు తాగలేదు నాశనమైంది. ఐ థింక్ ఆ డైలాగే ఇప్పుడు సూటబుల్ అవుతుందనుకుంటా. శత్రుఘ్న సిన్హా మళ్ళీ మళ్ళీ ఈ డైలాగ్ చెప్తారు, నేను తిండి తిన్ను కానీ ఆరోగ్యం దెబ్బతిందు అని.
అదే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా వీళ్ళే పాలిస్తున్నారు. అక్కడున్న వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ రాజ్యమని చెప్తున్నారు. తర్వాత వాళ్ళిష్టమే జరగాలని వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డ్రగ్స్ లో మాఫియాలో చిక్కుకున్నారు, ఇంకా టెర్రరిజంలో ఇరుక్కున్నారు, ఇంకా ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయనో తెలియలేదు. అందరూ ఏమన్నారంటే ఈవిడొచ్చిన తర్వాత పేరు చెడగొడుతుందని.